నుండి 2600 సంవత్సరాలకు పూర్వం వెళ్దాం. ప్రాచీన గ్రీస్లో మెటాలిక్ మనీ ప్రారంభమైంది. అప్పుడు మొదలైన ఈ నాణెం కాయిన్ ఇప్పటి బిట్ కాయిన్ వరకు ఎలా చేరింది? ఇదే ప్రపంచంలోనే ఫస్ట్ కాయిన్, ద లాడియన్ స్టేటర్. ఈ కాయిన్స్ ను బంగారం మరియు వెండిని కలిపి సింహం మరియు ఎద్దు బొమ్మలు ఉండేలా చేసేవారు. ప్రతి సామ్రాజ్యానికి చెందిన రాజు తన సొంత పేరుతో నాణేలను ముద్రించడం ప్రారంభించాడు. ఓవర్సీస్ లో ట్రేడింగ్ జోరుగా సాగుతున్న సమయం మరియు వ్యాపారం అంతా కాయిన్స్ లోనే జరుగుతుంది. కాయిన్స్ బరువు ఎక్కువగా ఉండడం వలన ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా మారింది మరియు దొంగతనాలు జరిగేవి. అయితే అప్పుడు వారికి అనిపించింది, మనకు ఇలాంటి ఒక వస్తువు కావాలి, అది తేలిగ్గా ఉండాలి, దాన్ని ఈజీగా షిఫ్ట్, స్టోర్, కౌంట్ చేయడానికి వీలుగా ఉండాలి. మంగోలియన్ చైనా చక్రవర్తి మరియు చెంగీస్ ఖాన్ యొక్క మనవడు కుబ్లా ఖాన్ బెరడు చెట్టు నుండి ప్రపంచంలోనే ఫస్ట్ పేపర్ మనీని తయారు చేశాడు. నిజానికి ఇది పేపర్ మనీ కాదు, IOU, నేను మీకు రుణపడి ఉన్నాను. కాయిన్స్ లాగానే ఈ ఐడియా అన్ని రాజ్యాలకు వ్యాపించింది. అప్పుడే ఒక వ్యవస్థ బీజం పోసుకుంది, అదే బ్యాంక్స్. బ్యాంక్ ఎలా డబ్బును సంపాదిస్తుందో మనందరికీ తెలుసు, అప్పు ఇవ్వడం ద్వారా. ఆ మినీ బ్యాంక్స్ ప్రజల వద్ద నుండి బంగారు నాణేలను తీసుకుని వారికి పేపర్ మనీని ఇచ్చేవారు. ప్రజలు కూడా వారి వద్ద ఉన్న బంగారు నాణేలు దొంగలించబడతాయనే భయంతో వారు ఆ బ్యాంక్స్లో దాచుకునేవారు. ఇలా పేపర్ మనీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. పేపర్ మనీని ఎంత కావాలంటే అంత ముద్రించవచ్చు. కొంతమంది ఎక్కువ పేపర్ మనీని ప్రింట్ చేశారు. దాంతో ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది, అదే ఇన్ఫ్లేషన్. బ్యాంకులో ఉన్న గోల్డ్ కంటే పేపర్ మనీ ఎక్కువైపోయింది. అప్పుడు బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయింది. బ్రిటన్ ఒక కొత్త చట్టాన్ని తీసుకుని వచ్చింది. మన దగ్గర ఎంతైతే గోల్డ్ ఉంటుందో మనం అంతే పేపర్ మనీని ప్రింట్ చేస్తాం. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా ఉండదు. అప్పును కూడా ఒక లిమిట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే డబ్బు పుట్టిందో అది దాంతోపాటు కంట్రోల్ చేయలేని ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అదే ధనదాహం. ఈ ధనదాహం వల్ల పేపర్ మనీ విషయంలో ఇలాంటి ఒక మలుపు తిరిగింది. దాని తర్వాత దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. దేశంలో ఎక్కువ డబ్బు ఉంటే ఇన్ఫ్లేషన్, అదే తక్కువ డబ్బు ఉంటే డీఫ్లేషన్. 1930లో డీఫ్లేషన్ కారణంగా ఎకానమీ క్రాష్ అయ్యింది. దీని పరిష్కారం కోసం 1933లో ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రోజ్వెల్ట్ డాలర్ మరియు గోల్డ్కి మధ్య ఉన్న సంబంధాన్ని ముగించింది. జస్ట్ ఇప్పుడు ఉన్నదంతా పేపర్ మనీ మాత్రమే. బ్యాంకులకు ఆ పూర్వ వైభవం నోట్ల ముద్రణ ద్వారా మళ్ళీ వచ్చినట్లయింది. ధనదాహంతో ఎక్కువ డబ్బును ప్రింట్ చేయడం వలన ఇన్ఫ్లేషన్ వస్తుంది అని వారికి తెలుసు. దీన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలో డబ్బు ఎక్కువ లేదా తక్కువ కాకుండా చూస్తుంది. ఇట్స్ జస్ట్ ఏ వర్త్లెస్ పీస్ ఆఫ్ పేపర్. ఈ కాగితం ఏమీ కాకపోయినప్పటికీ మనం దీంతో అన్నీ ఎలా కొనుక్కోగలుగుతున్నాం? మనకు నమ్మకం దీని ద్వారా వేరే వస్తువు దొరుకుతుంది అని. మీ బ్యాంక్స్, వ్యాలెట్స్, లాకర్స్లో ఉన్నదంతా ఒక నమ్మకం మాత్రమే, అది డబ్బు కాదు. పేపర్ మనీ మన కష్టాలన్నింటినీ దూరం చేసింది. దీన్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు, స్టోర్ చేయవచ్చు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. కానీ వేగంగా పరుగులు పెడుతున్న ఈ ప్రపంచానికి ఒక వస్తువు అవసరమయ్యింది, అదే స్పీడ్. పేపర్ మనీని ఈజీగా తీసుకెళ్ళవచ్చు, కానీ దీనికి కూడా టైం పడుతుంది. ఇప్పుడు మనకు ఇలాంటి ఒక అవసరం ఉంది, అది మనీని నానో సెకండ్స్లో ఇతరులకు పంపించగలిగేది. అప్పుడే 1980లో లాంచ్ అయ్యింది డిజిటల్ మనీ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ కొన్ని సెకండ్స్లో. దొంగలించబడుతుంది అనే భయం లేదు, కౌంట్ చేయాలన్న కష్టం లేదు, బ్యాంకులకు కూడా ప్రింట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ కంప్యూటర్ పైన కొన్ని నంబర్స్ టైప్ చేస్తే చాలు, అది మనీ అయిపోతుంది. నిజం ఏంటంటే పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో డిజిటల్ మనీ లేకుండా ఉండలేం. మనం ఇంట్లో కూర్చునే ఒక్క క్లిక్తో వస్తువుల్ని కొనుక్కుంటాం. డిజిటల్ మనీ ప్రపంచపు నలుమూలలకు 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో చేరిపోతుంది.
కానీ డిజిటల్ మనీలో కూడా ఒక పెద్ద కష్టం వచ్చింది, హ్యాకింగ్. దీన్ని హ్యాక్ చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదు. 2009లో ఈ విషయాలన్నింటికీ దూరంగా ఒక డబ్బు లాంచ్ అయ్యింది. దీన్ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. ఎస్, అదే బిట్ కాయిన్. క్రెడిట్ కార్డ్స్, చెక్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్పై ఆధారపడతాయి. బిట్ కాయిన్ ఇలాంటి ఒక డబ్బు. ఇది జస్ట్ కేవలం కొన్ని నంబర్స్ మాత్రమే. మనకు దీన్ని ఇన్వెంట్ చేసిన వాడి యొక్క పేరు మాత్రమే తెలుసు, సతోషి నాకామోటో. బిట్ కాయిన్ ఎలాగైనా ఉండని, కానీ దీని బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రెడిట్ కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్స్లో యూజ్ చేసే టెక్నాలజీ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందుంది. జస్ట్ ఒక్క బిట్ కాయిన్ని హ్యాక్ చేయడానికి 1 బిలియన్ సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టైం అయినా పట్టొచ్చు. 2009లో బిట్ కాయిన్ లాంచ్ అయినప్పుడు ఒక బిట్ కాయిన్ విలువ $0. 2011లో దీని ధర $1 మాత్రమే. కానీ ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ధర $22,000. ఇండియన్ కరెన్సీలో ఒక బిట్ కాయిన్ 18 లక్షలు. ఇది ఏమైనా స్కామా లేదా ధనవంతులుగా అయ్యే మార్గమా? కాలమే నిర్ణయిస్తుంది. ఒక్కసారి మనం ఈ ప్రపంచాన్ని వెనక్కి తిరిగి చూస్తే కొన్ని వేల సంవత్సరాల్లో బంగారం మరియు వెండి కాయిన్స్ నుండి బిట్ కాయిన్ వరకు వచ్చేసాం. మీరు ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక చోట ఏదో ఒక పని చేస్తారు. మీరు ప్రతి నెలాఖరులో ఏం తీసుకుంటారు? కేవలం కొన్ని కాగితం ముక్కలు లేదా మీ మొబైల్ స్క్రీన్పై కనిపించే కొన్ని నంబర్స్. మీరు మీ సమయాన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్పై గడపండి. ఎందుకంటే ఏది మారదు, మీరే మార్చుకోవాలి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు.